దయచేసి అందరూ కూర్చుందాం ఈ సమయంలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మరి అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండవలసిన మనవి చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు. మీ పిల్లలు మామూలుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయితే మీ పిల్లలను మీరు స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, దైవజనులను ఆహ్వానించిన వెంటనే ఒక తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి గణేశయ్య గారిని మరి యొక్క మరి సెమీ క్రిస్మస్కు, మరి అలాగే ఆదివారపు ఆరాధనకు పిలిచాలని ఆత్మలో ప్రేరేపణ కలిగినప్పుడు వెంటనే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు మరి వారు ఎంతగానో సంతోషించారు. హల్లెలూయా. అనేక సంవత్సరాలు అయిపోయింది దైవజనులు నేను కలుసుకోక. 1992-93 సంవత్సరం మేము కలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మరి దగ్గర 30 సంవత్సరాల తర్వాత కదనా, 30 సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. నిజంగా ఈరోజు ఈ ఆదివార సమయమున వచ్చిన మీరందరూ కూడా ధన్యులు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దైవజనులకు నేను సమయాన్ని ఇస్తున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అందరు ఇంత గంభీరంగా ఉన్నారు? చాలా సీరియస్. ఆమోస్ ముందర రావాల్సిన మనవి చేస్తున్నాను. బైబిల్ చదవాలి. ఆమోస్ వెనకల చూడమాకమ్మా, లోతు భార్యని గుర్తు చేసుకో. ఇక్కడ చూడండి అందరూ ఈ పక్కన. హల్లెలూయా. నిజంగా నా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా సంవత్సరాల కింద మీ పాస్టర్ గారిని ఒక చిన్న కుర్రోన్గా చూశాను, అబ్బాయిగా. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక తండ్రిగా చూస్తున్నాను. శారీరక తండ్రి మాత్రమే కాకుండా ఎంతో ఆత్మీయులకి కూడా ఆత్మిక తండ్రిగా కూడా ఉన్నారు. చాలా సమయం నుంచి వింటూ ఉన్నాను ఈ సంఘము, ఈ సేవ గురించి. తెలుగు నా మాతృభాష కాదండి. ఒక 3 సంవత్సరాల కింద కళ్యాణ దుర్గంకి వచ్చింటిని ఒక పెళ్ళికి. అప్పుడు తెలుగులో వాక్యం చెప్పాను మొదటి తూరి. ఇది 2వ తూరి ఇక్కడ వస్తున్నాను. పాస్టర్ అడుక్కున్నారు, అన్న కొంచెం తెలుగులో చెప్తారంటే సరే చెప్తాను అనేసి. సో మీలాగా అంత మంచి తెలుగు రాకుండా ఉండొచ్చు, కానీ మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు అందరూ ఇంత గంభీరంగా సీరియస్గా ఉన్నారు? ఆరాధన సమయంలో చూస్తూ ఉన్నాను అందరినీ. మనము పునరుత్థాన దేవుని యొక్క సన్నిధిలో వచ్చాము. మీరందరూ ఇలాగ మొఖాలు ఉంటే నాకు ప్రేరేపణ రావట్లేదు వాక్యం చెప్పాలనేసి. అందుకు ఒక హాస్యమైన విషయం చెప్పేసి తర్వాత వాక్యంలో మనం ప్రవేశిస్తాము. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేదంట. అందరూ జాగ్రత్తగా వినండి, ఎవరు వెనకలు తిరిగి చూడొద్దండి. ఎందుకంటే బైబిల్లో ఒక స్త్రీ వెనకలు తిరిగి చూసిందంటే ఉప్పు స్తంభం అయిపోయిందంట.
కొన్నితులు నేను అడుగుతుంటాను, దేవుడా ఎందుకు మా సంఘాల్లో అలాగ నువ్వు చెయ్యవు అనేసి. చేస్తే ఎంత బాగుంటుంది కదా. తీగిన వాళ్ళు ఇట్లే అయిపోయిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నోరులని స్వరాలని ఇంట్లో వదిలేసి వచ్చారా? కొంచెం గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేదంట, భార్యాభర్తలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముగ్గురు సుందరమైన అందమైన ముగ్గురు అమ్మాయిలు ఉన్నారంట. ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళ ఇంటి చుట్టూ చాలా కుర్రోళ్ళు తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు. సో ఈ ముగ్గురు అమ్మాయిలు పెద్దోళ్ళు అయినారు. ముగ్గురికి వివాహం జరిగింది. వివాహం జరిగినాక తల్లి గారికి చూడాలని ఒక ఆశ కలిగింది. ఈ ముగ్గురు అల్లుల్లో అల్లుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు అనేసి ఒక చిన్న పరీక్ష పెట్టాలని. చాలా శ్రీమంతులు, కోటీశ్వరులు, దుడ్లో చాలా. సో ఒకరోజు ఏమైందంట, వాళ్ళ ఇంటి దగ్గర ఒక నది ఉంది. సో మొదటి అల్లుడిని పిలుచుకొని అత్తమ్మ గారు వాకింగ్ వెళ్ళారంట. వెళ్తూ 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 ఆ నది రాగానే నదిలో దుంకింది ఆయమ్మ. దుంకితే తక్షణం అల్లుడు నీళ్లు ఆయన కూడా దుంకి ఈత ఆడి ఆమెని రక్షించుకొని బయటికి తెచ్చాడు. సో ఆమెకు చాలా సంతోషమై మరుసటి రోజు పొద్దున్న ఆయన ఇంటి ముందర ఒక 10 లక్షలు విలువైన ఒక కారు ఆయనకి గిఫ్ట్గా ఇచ్చిందంట. ఇచ్చేసి ఆ కారులో ఒక చీటీ పెట్టిందంట. నా ప్రాణాన్ని కాపాడిన దానికి నీకు వందనాలు, ప్రేమతో మీ అత్తయ్య అనేసి పెట్టిందంట. ఆ రోజు సాయంకాలము రెండో అల్లుడిని తీసుకువెళ్ళింది. రెండో అల్లుడిని తీసుకువెళ్ళి ఇతూరి ఇంకా నీళ్లు ఎక్కువ ఉండే చోటలో చాలా అంతరం ఉంది, అక్కడ దిగిందంట. ఈయన కష్టపడి ఆయన జీవితాన్ని అడ్డు పెట్టుకొని ఆమెని కాపాడాడు. సో మరుసటి రోజు ఆయన ఇంటి ముందర 15 లక్షలు విలువైన ఒక కారు పెట్టి దాంట్లో ఒక చీటీ పెట్టిందంట. నా ప్రాణాలని మీరు కాపాడిన దానికి వందనాలు, ప్రేమతో మీ అత్తయ్య అనేసి. మరుసటి రోజు సాయంకాలం మూడో అల్లుడిని, చిన్నోడు, వాడిని తీసుకొని పోయిందంట. పోయి అదే రీతిగా నీళ్ళలో ఆమె ఎగిరింది, నీళ్ళ లోపల పడింది. ఈ చిన్న అల్లుడు తేడా మనిషి అంట, కొంచెం విచిత్రమైన మనిషి. తిట్టుకున్నాడంట ఆమెని. వేరే 2 అల్లుళ్ళకి ఎంత మంచి అమ్మాయిని ఇచ్చావు, కానీ నా భార్య సైతాన్ లాగుంది. ఆమె నాకు ఇచ్చావు కదా, నీలాగే ఉంది, నువ్వు బ్రతికుంటే ఏమి, చచ్చిపోతే నాకేమనేసి ఊరుకున్నాడు. ఆమె నీళ్ళు మునిగి చనిపోయేసింది. సో మరుసటి రోజు ఇంట్లో అది అంత కార్యక్రమం అంతా జరిగింది, పొద్దునంతా అయిపోయేసింది. అందరూ దుఃఖంలో ఉంటే మూడో అల్లుడు ఇంటి ముందర 25 లక్షలు విలువైన ఒక కారు నిలబడిందంట. దాంట్లో ఒక చీటీ పెట్టారు, ఏమంటే ప్రేమతో నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు, నీకు వందనాలు, ఇట్టిగా ప్రేమతో మీ మామయ్య అని రాసి పెట్టినాడంట. అర్థం కాలేదా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉండాలి. దేవుని జీవితం సన్నిధిలో వచ్చినప్పుడు మనం ఆనందంగా ఉండాలి. ఎందుకు ఆనందం అంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి. మన ఆనందానికి మూలము క్రీస్తై ఉండాలి. మన ఆనందాన్ని వేరే విషయాల్లో మనం పెట్టినామంటే వేరే విషయాలు ఉంటాయో లేవో అని గ్యారంటీ లేదు. చాలా సంవత్సరాల కింద గుజరాత్ ప్రాంతానికి సేవ కొరకు వెళ్ళాను. నేను వెళ్ళి ఒక వారం ముందర క్రైస్తవ విరోధులు వచ్చి ఆ సంఘాన్ని అంతా కాల్చి అంతా నాశనం చేసేశారు. ఒక వారం అయినాక నేను వెళ్తున్నాను మీటింగ్కి. సో బిల్డింగ్ లేదు, అంతా పోయేసింది. సో పైన వాళ్ళు షామియానా వేసుకొని మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ ఏం లేదు, అట్లే చప్పాళ్ళు తడుతూ వాళ్ళు ఇంత సంతోషంగా పాడుతుంటే నాకే ఆశ్చర్యమైంది. ఒక వారం వెనకలనే ఇవన్నీ జరిగింది కదా అని. నేను వాళ్ళని అడిగాను, ఒక స్త్రీని పిలిచి, అమ్మా అంతా పోయింది కదా, ఎలాగ ఇంత సంతోషపడుతున్నావు నువ్వు అంటే ఆ స్త్రీ చెప్పింది, పాస్టర్ అన్నీ వాళ్ళు తీసుకుంటే కూడా నాలో యేసయ్య ఉన్నాడు, ఆ యేసయ్యని వాళ్ళు ముట్టుకుని కూడా కాదు, ఆ యేసయ్య ఉండేంత వరకు నా జీవితంలో సంతోషం
ఇప్పుడు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఆమెన్. ఇప్పుడు కొంచెం సంతోషం కనిపిస్తుంది కొన్ని ముఖాలలో. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్క రో మధ్యలో యేసయ్య నడుస్తూ ఉన్నాడు. మీ పరిస్థితి ఏమో నాకు తెలీదు. ఆరాధన సమయంలో ఆరాధన నడిపించే వాళ్ళందరూ ఒక విషయాన్ని చెప్పారనమాట. ప్రభువా, ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం చెయ్యి అనేసి. మీ యొక్క అవసరాలు ఏమో నాకు తెలీదు, మీ యొక్క కొరత కూడా ఏమో నాకు తెలీదు, కానీ మీరు ఏ యొక్క నమ్మకముతో విశ్వాసముతో వచ్చినారో దాన్ని పొందుకొని మీరు వాపసు వెళ్తారు. లేదు ఏం జరుగుతుందో జరగని, జరగకుంటే జరగపోని అనుకుంటే అలాగే మీరు వెళ్ళిపోతారు. మీరు ఈరోజు దేన్ని విశ్వసించి ఏ యొక్క విషయం మీద నమ్మకంతో వచ్చారో దాన్ని నా యేసయ్య చేసేవాడు. హల్లెలూయా. అనేక వాక్యముల ద్వారా మనం వెళ్ళబోతున్నాము. ప్రారంభములో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము దాంట్లో 37వ వచనాన్ని మనం చదువుకుంటాం. లూకా 1:37. నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగులో ఏమో కొంచెం తేడా కనిపిస్తుంది నాకు. ఇంగ్లీష్లో ఏం రాసిందంటే, కారణము దేవునికి అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు. ఫార్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందరూ నా వెంట గట్టిగా చెప్పండి, కారణము. కొంచెం గట్టిగా చెప్తారా? కారణము దేవునికి అసాధ్యమైనది ఒక్కటి లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్తామా? కారణము దేవునికి అసాధ్యమైనది ఒక్కటి లేదు. నేను మిమ్మల్ని కన్ను మూసుకోమని చెప్పట్లేదు. కన్నులు తెరిచి, నోర్లు తెరిచి, చేతులెచ్చి ఇలాగ పక్కలో కూర్చున్న వాళ్ళకి చూసి చెప్పండి, కారణము నా దేవునికి, మన దేవునికి అసాధ్యమైనది ఒకటి లేదు. హల్లెలూయా. ఈ ఒక్క విషయాన్ని మీరు నమ్ముకొని పోతే చాలు. సైతాను, అపవాది మన జీవితంలో ఏ పరిస్థితి, ఎన్ని ఆంటకాలు తెచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. నువ్వు ఏం చేయలేవు సైతానా. చర్చిలో నేను ప్రవేశిస్తున్నప్పుడు ఇంకొక పాట పాడుతూ ఉంటుంది, మన దేవుడు విజయం ఇచ్చువాడు అనేసి. సారీ, దేవుడు విజయాన్ని మనకి ఇవ్వడు, ఎందుకంటే అప్పుడే ఇచ్చేసినాడు. హల్లెలూయా. ఈరోజు నేను విజయాన్ని ఎదురు చూడట్లేదు, విజయం కొరకు నేను అడగను, విజయంలో నేను ఉంటున్నాను. హల్లెలూయా. విజయంలో నేను ఉంటున్నాను. హల్లెలూయా. చాలా తూర్లు మన జీవితాల్లో మనం వచ్చేసి కన్నీళ్లతో వస్తాం దేవుని దగ్గరికి, దుఃఖమైన ముఖంతో వస్తాం. నా బాధల్ని చూసి యేసయ్యా ఏమన్నా చెయ్యని గ్యారంటీగా చెప్తానని ఏం చెయ్యడు. ఎంతన్నా ఏడ్చండి మీరు అని ఏం చెయ్యడు. ఎంత దుఃఖంలో ఉన్నా కానీ ఏమి చేయడు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, నువ్వు నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూసేదవు. ఆయన మనలో ఎదురు చూస్తున్నది ఒకే ఒక విషయం, ఏమంటే నా పిల్లలు నన్ను నమ్ముతున్నారు, అంతే చాలు. అంటే చెప్పండి, కారణము నా దేవునికి, మన దేవునికి. తర్వాత గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, కారణము
మన దేవునికి. మన దేవునికి. గట్టిగా చెప్పండి, కారణము మన దేవునికి. ఇంతేనా కళ్యాణదుర్గం స్వరము? ఇంకా బిక్కరిగా చెప్పే కవదా, కారణము మన దేవునికి. మన దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ ముందర నేను నిలబడుకున్నాను అంటే, జీవిస్తూ నిలబడుకున్నానంటే, ఈ బైబిల్ సత్యం, ఇది నిజం. నేను మిమ్మల్ని నమ్ముతానో ఏమో తెలీదు, కానీ ఈ పుస్తకాన్ని మాత్రం నమ్ముతాను. 9 గంటల ఆరాధనకి 10 గంటలకి మెల్లంగా వస్తున్నారు కొంతమంది. అందుకే మనుషుల మీద నాకు నమ్మకం తక్కువ, కానీ యేసయ్యను ఎప్పుడు నమ్ముతాను. ఆయన ఒక్క తూరి మాట చెప్పినాడా దాన్ని నెరవేరుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఈరోజు మీ మధ్యలో నేను బ్రతికి జీవిస్తున్నాను అంటే దానికి కారణం ఏమంటే యేసయ్య యొక్క వాక్యము జీవంతంగా ఉన్నది. యేసు ప్రభువుని నమ్ముకొని దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది ఆయనలో ఉండి ఆయన సేవ చేస్తూ ఉన్నాను. నేను అనుకోలేదు కూడా నేను ఒకరోజు యేసు ప్రభువుని నమ్ముతాను అనేసి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, మా సొంత ఊరు మద్రాసు, తెలుగు మా భాష కాదండి. కానీ 84వ సంవత్సరంలో పియూసి 12th స్టాండర్డ్ చదివేటప్పుడు యేసు ప్రభువుని నేను కనుక్కున్నాను వాక్యంలో. ఆ రోజు నుంచి ఆయన్ని వెంబడిస్తున్నాను. ఆయన నా పేరుని మార్చలేదు, నా కులాన్ని మతాన్ని మార్చలేదు, నా హృదయాన్ని మార్చాడు. ఆ రోజు నుంచి యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ. జీవిస్తూ ఉన్నాను. వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు మన కొరకు మరణించినాడు కాబట్టి ఆయన తన జీవాన్ని మనకిచ్చాడు అనేసి. ఎవరెవరైతే యేసు ప్రభువును నమ్మి తన హృదయంలో స్వీకరించినారో వాళ్ళ ప్రతి ఒక్కరిలో క్రీస్తు యొక్క జీవము ఉన్నది. మీరు నమ్మితే దాని లాభాన్ని పొందుకుంటారు, లేకుంటే అట్లే ఉంటారు, అలాగే ఉంటారు అంతే. ఎవరిదో మొబైల్లో శబ్దం వినిపించింది, ఎవరిదన్నా మొబైల్ నాకు వినిపించదంటే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళతో 1000 రూపాయలు కానుక తీసుకుంటాను. హల్లెలూయా. మీ పొరుగు వాళ్ళని మీ వాళ్ళని ప్రేమించండి. అందరూ మొబైల్ను సైలెంట్ చేసేసింది. హల్లెలూయా. సరే, గమనంగా వినండి. యేసు ప్రభువుని నా జీవితాన్ని ఆయనకి ఇచ్చేసి ఆయన కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. 2009లో ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయి నా యొక్క మెదడులో, బ్రెయిన్లో ఏటుపడి దాదాపు 4-5 యొక్క గడ్డల్లాగా వచ్చి బెంగళూరు ఫోర్టీస్ హాస్పిటల్లో చెప్పారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారు, ఈయన ఎట్లన్నా బతకడు, ఎందుకు తీసుకొచ్చారు. నా భార్య ఇక్కడ కూర్చొనింది, సలోమి అనేసి డాక్టర్ ఆమె. ఆయన చెప్పినారు, ఎందుకు తీసుకొచ్చినారని డాక్టర్ అందరూ అడిగినారంట. సో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినాక నా భార్యను పిలిచి ఆ డాక్టర్ చెప్పినారంట, మేడం మీరు కూడా డాక్టరు, ఇప్పుడేమో జరిగింది సరే, కానీ మీ భర్త 2 రోజులు బతుకుతాడు, అది కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ బతికినాడు అంటే గ్యారంటీ లేదు, చూస్తాం. బతికినాడు అంటే ఆయన కంటి దృష్టి పోవచ్చు, చూపు పోవచ్చు, మాట్లాడే శక్తి పోవచ్చు, జ్ఞాపక శక్తి పోవచ్చు, జీవితకాలం అంతా పార్శ్వవయ రోగిగా అలాగే పండుకొని ఉండొచ్చు. మళ్ళీ 7 నుంచి 9 నెలలు అవుతుంది బాగా అయ్యేకి, బట్ గ్యారంటీ లేదు. మొదలు 2 రోజులు బ్రతుకుతాడో లేదో చూస్తామనేసి. నా భార్య డాక్టర్, అక్కడ సేవకులందరూ ఉన్నారంట. వాళ్ళందరూ అనుకున్నారంట, అయ్యో ఈమె డాక్టర్ కదా, ఈమెకు తెలుసు పరిస్థితి ఏమని. కానీ ఆయన ఈ మందులు, ఈ వైద్యకీయ చికిత్స కన్నా ఎక్కువగా దేవుని వాక్యాన్ని నమ్ముతుంది.
ఆమె డాక్టర్కి ఒకే మాట చెప్పిందట, సార్ మీ పని చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ. నా దేవుడు జీవిస్తున్నాడు, నా దేవుడు గొప్పవాడు, నా భర్తకి ఏం కాదు, ఆయన బతుకుతాడు, ఇంకా గట్టిగా వస్తాడని. 2 వారాలు ఐసీయూలో కోమాలాగుంటుంది, ఎవరిని గుర్తుపట్టే కాదు. కానీ ఎంతోమంది భారతదేశమే కాకుండా పై దేశాల్లో కూడా విదేశాల్లో కూడా ఎంతోమంది ప్రార్థన చేశారు, యేసయ్యా మా పాస్టర్ గారు మాకు వాపస్ కావాలా అని. 2 వారాలు కోమాలో ఉంటుంది, మాట్లాడలేదు. 2 వారాలు అయినాక మాట్లాడేకి ప్రారంభించాను, నడిచేకి ప్రారంభించాను. ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేశారు. 21వ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. 2 నెలల్లో కారు నడిపేకి ప్రారంభించాను. 3 నెలల్లో వాక్యం చెప్పేకి ప్రారంభించాను. 6 నెలల్లో అన్ని చోట్ల తిరిగే ప్రారంభిస్తున్నాను. ఒకవేళ మీరు నమ్మరు అనుకుంటే నాకు తెలీదు. ఆ సమయంలో వాళ్ళు ఎవరో మా ఫ్రెండ్ తీసిన ఒక ఫోటో చూడండి, అలాగుంటి ఆపరేషన్ అయినాక. ఏ డాక్టర్ అయితే నేను 2 రోజుల్లో చనిపోతాడు అన్నాడు, ఆ డాక్టర్కి ఆశ్చర్యమైంది. ఇప్పుడు నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినాడు, బెంగళూరులో ఉన్నాడు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, కారణం మన దేవునికి గట్టింగ్ చెప్పండి, కారణము కారణము మన దేవునికి. ఈ విషయాన్ని మీరు నమ్మితే మన జీవితాలన్నీ బాగుపడతాయి, మన జీవితాలన్నీ బాగుపడతాయి. ఆదివారం ఇంకా ఒక గంట 1.5 గంటలు ఆరాధన అయిపోతుంది, అందరు ఇంటికి వెళ్ళిపోతాం. కానీ యేసయ్య మీ జతలో ఉంటాడు, ఆ వాక్యం మీతో ఉంటుంది. ఆ వాక్యాన్ని నమ్మిన ఎడలా ఆయన మహిమను మనం చూస్తాం. సరే, ఇది పరిచయం అంతే. ఇప్పుడు వాక్యం లోపల ప్రవేశిస్తున్నాను. బైబిల్ ఉంటే తెరచండి, లేకుంటే మేము చదువుతాము, దాన్ని మీరు వినొచ్చు. మరియు పెన్ను పేపర్ ఉంటే, వాక్యాలు రాసుకుండే మంచి అలవాటు ఉంటే రాసుకోవచ్చు. హల్లెలూయా. ఈ పొద్దు నా యొక్క సందేశానికి నేను ఇచ్చే టైటిల్ ఏమంటే, దైవిక ఆటంకం. దైవిక ఆటంకం. ఎవరికి ఆటంకం అంటే ఇష్టం లేదు, కానీ ఈరోజు మన జీవితంలో ఒక దైవిక ఆటంకము రాబోతున్నది. గమనంగా వినండి. ఎవరు వచ్చినా కానీ అక్కడిక్కడ చూడొద్దండి. లోతు భార్యని గుర్తు చేసుకోండి. ఎంత చెప్పినా వినరు. భారతీయులు కదా మనం. హల్లెలూయా. సరే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఒక కథ రూపంలో మీకు చెప్పి నేను ముందర వెళ్తాను. గమనంగా వినండి. లూకా 1వ అధ్యాయంలో, అందరు నా వైపు చూడండి, తర్వాత చదువుకోవచ్చు, బైబిల్లో ఉంది అది. లూకా 1వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం, క్రిస్మస్ టైం, ఇప్పుడు అందరూ క్రిస్మస్ ఆచరిస్తున్నారు అన్ని చోట్లలో. మరియా అనేసి ఒక కన్య ఉన్నది, స్త్రీ. ఆమెకి పెళ్ళి నిశ్చితార్థమైంది, ఆమె వివాహానికి ఎంగేజ్మెంట్ జరిగింది. సో కాసుకోనుందనమాట ఆ డేట్ ఎప్పుడు వస్తుంది అనేసి. వివాహం ఎంగేజ్మెంట్ అయిందంటే వాళ్ళు పాస్టర్లు కూడా చిక్కరు, కొన్ని తూర్లు ఫోన్ చేస్తే కూడా ఎత్తుకోరు. ఫోన్ ఎప్పుడు బిజీ ఉంటుంది. అబ్బాయి అమ్మాయితో, అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారు. సో అన్ని రీతిలో ఆమె సంతోషంగా ఉంది. వివాహానికి అన్ని తయారు, బ్యూటీ పార్లర్ అంట, డ్రెస్ అంట, హైదరాబాద్కి పోవాలంట, బెంగళూరుకు పోయి బట్టలు తేవడం అంట, అది ఇది వంట, కెమెరా, వీడియో అన్నీ ఉందని అన్ని సరదాగా అన్నీ తయారు చేస్తూ జీవిస్తూ ఉంటే, ఒకరోజు ఆమె జీవితంలో ఒక దైవీక ఆటంకం కలిగిందంట. ఆమె ఇంట్లో ఉండేటప్పుడు ఉన్నట్టు ఉండి సడన్గా ఆమె ముందర ఒక వెలుగు,
ఆ వెలుగులో ఒక దూత కనిపించినాడు. ఈమెకు ఆశ్చర్యమైంది. అరే, నా రూమ్లో ఒక మనిషి ఎట్లా వచ్చాడు, పురుషుడు ఎట్లా వచ్చాడు అనేసి. ఆ పురుషుడు మాట్లాడి చెప్పినాడంట, మరియా భయపడొద్దు, దేవుని యొక్క కనికరము నీ మీద ఉన్నది. ఆమెకు ఆశ్చర్యమైందంట. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. వినమ్మా, నేనేం చెప్తున్నానంటే, నువ్వు గర్భము ధరించి ఒక కుమారునికి నువ్వు జన్మం ఇవ్వబోతున్నావు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలా, లోకాన్ని తన పాపాన్ని నుంచి రక్షిస్తాడు. ఈమెకు ఆశ్చర్యమైందంట. అబ్బా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు, ఇదేం సాధ్యం, ఎలాగ సాధ్యం ఇది? నాకు ఇంకా వివాహం కాలేదు, నేను ఒక కన్యగా ఉన్నాను, ఏ పురుషునితో నాకు సంబంధం లేదు. అప్పుడు ఆ దూత చెప్తాడంట, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యము నీ మీదకు వచ్చును, నువ్వు గర్భము ధరించిపోయేది దేవుని యొక్క కుమారుడు అనేసి. అప్పుడు ఏం అడిగిందంట, ఇది ఎలాగ సాధ్యమని. దానికి దేవుడు ఏమంటాడు చూడండి, 36వ వచనము. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. గొడ్రాలనబడిన ఆయమ్మకు ఇప్పుడు 6వ నెల. నా ఎదురు చూడండి అందరూ. గొడ్రాలు అనబడిన ఆయమ్మకు ఇప్పుడు 6 నెలలు గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆయమ్మ. గొడ్రాలు అంటే ఆయమ్మకి పిల్లలు అయ్యేదానికి సాధ్యమే లేదు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి గొడ్రాలు అనబడిన ఆయమ్మ ఇప్పుడు 6 నెలలు గర్భిణి అయి ఉన్నది. మీ పరిస్థితి నాకు ఏమో తెలియదు. అందరూ మీ గురించి ఒక్కొక్క పేర్లు మీకు ఇచ్చిండొచ్చు. ఎలిజబెత్కి వాళ్ళు ఇచ్చిన పేరు ఏమి? గొడ్రాలు. కానీ ఆ గొడ్రాలు ఇప్పుడు గర్భిణి అయి ఉంది. హల్లెలూయా. మీకేం పేరు ఇచ్చారండి అందరూ? మీ తల్లిదండ్రులు ఏం పేరు ఇచ్చారు? సముదాయం మీకు ఏం పేరు ఇచ్చింది? సంఘము మీకు ఏం పేరు ఇచ్చింది? కొన్నితులు సంఘం కూడా సరైన పేర్లు ఇవ్వదులే, అది వేరే మాట, అది ఇంకొక రోజు మాట్లాడతాను, ఇప్పొద్దు. మనుషులు మీకు ఏం పేరు పెట్టినా కానీ నా యేసయ్య దాన్ని కంప్లీట్గా రివర్స్ చేస్తాడు. ఈ వాక్యం దేవుడు కొన్ని రోజుల కింద నాతో మాట్లాడి చెప్పి సంతోషమైంది. గొడ్రాలు అనబడిన ఆయమ్మ ఇప్పుడు గర్భిణి అయినది. ఇప్పుడు మీ గురించి ప్రజలు ఏమంటున్నారండి? నువ్వంతే పనికిరానివి, నువ్వు పనికిరాని మాలివి, నువ్వు స్తోత్రం, నేను చాలా ఎక్కువ పని అవసరం ఉండే వ్యక్తి అవుతాను, నేను రోగంలోనే నువ్వు చచ్చిపోతావు అని ఎవరన్నా మీకు పేరు పెట్టారా? నేను ఆరోగ్యంతో బతుకుతానని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. ఉట్టి చెప్పట్లు కాదు, దాన్ని నమ్మాలా మీరు, దాన్ని నమ్మాలా. నమ్మితే మీకు అలాగవుతుంది, లేకుంటే ఏం అవ్వదండి. ఇది ఎలాగ సాధ్యం? చాలా తూర్లు మనకందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని ఒక్కరూ లేరు. ఎవరన్నా సమస్యలు లేదు అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, లేకుంటే దేవుని నమ్ముకోలేదు అంతే. అందరికీ సమస్యలు ఉంది. పాస్టర్ గారికి సమస్యలు ఉంది, నాకే సమస్యలు ఉంది. కానీ అన్ని సమస్యలకి జవాబు యేసయ్య దగ్గర ఉంది. సారీ, యేసయ్య దగ్గర లేదు, నాలో ఉంది. ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మీ సమస్య ఏమండి? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏమి? ఇంకొక పాట పాడుతూ ఉంటారు. నేను వినలేదనుకోండి, అన్ని పాటలు వింటున్నాను. గొప్ప పోరాటం అంటే గొప్ప జయం కాదు, అన్ని విషయాల్లో యేసయ్య జయాన్ని మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ సమస్యలు ఉంటాయి. కానీ యేసయ్యలో జవాబు ఉంది. సరే, నా మాటను నేను మార్చుకుంటాను. యేసయ్యలో జవాబు లేదు, యేసయ్యనే ఆ జవాబు అయి ఉన్నాడు. ఆ యేసయ్య ఎక్కడ ఉన్నాడండి? గట్టింగ్ చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? ఇజ్రాయెల్లో ఉన్నారు. పాస్టర్, మనం అక్కడ వెళ్ళి పరిశుద్ధమైన నీళ్లు, నూనె తీసుకొస్తాము. ఇజ్రాయెల్కి పోవద్దు అని నేను చెప్పను, కానీ ఇజ్రాయెల్కి లక్షలు ఖర్చు పెట్టేది ఇస్తే మేము సువార్త లేని చోటుల్లో వెళ్ళి సువార్త చెప్పి సంఘాల్ని స్థాపిస్తాము. ఏమో స్వరం తక్కువైంది, ఆమె హల్లెలూయా తక్కువైనాయి. హల్లెలూయా. వెళ్ళారా మీ సంఘం నుంచి ఇజ్రాయెల్కి? అందరూ సైలెంట్గా ఉన్నారు, అందుకే డౌట్ వచ్చింది. హల్లెలూయా. యేసు నాలో ఉన్నాడు. యేసే ఆ జవాబు అయినాడు. యేసే నా మార్గము, యేసే నా జీవము. ఆమేన్. నాలో ఉన్నాడు కాబట్టి మార్గం నాలో ఉంది, జీవం నాలో ఉంది, ప్రతి ఒక్క సమస్యకు జవాబు నాలో ఉంది. ప్రతి సమస్యతో మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు మన సమస్యల్ని ఆయనకు చెప్తాము, ఆయన దానికి పరిహారాన్ని చెప్తాడు, అంతే. అప్పుడు మనం అడుగుతాం, మన దృష్టి అంతా సమస్య మీదనే పెట్టి 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 సమస్యని పెద్దగా చేసేస్తాం. మనకి సమస్య తప్ప వేరేం కనిపించలేదు. కానీ ఆ సమస్య కన్నా పరిహారము పెద్దది, గొప్పది అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. గొప్పది, పెద్దది. సో మనలో ప్రశ్న వస్తుందన్నమాట, నా సమస్యతో నేను దేవుని దగ్గరికి వస్తాను, దేవుడు దానికి ఉత్తరాన్ని ఇస్తాడు. మరియా అడిగిందనమాట, అది ఎలాగ సాధ్యమో? నేను ఇంకా స్త్రీ అయి ఉన్నాను, కన్యగా ఉన్నాను, నాకు పెళ్ళి కాలేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్ముడు నీ మీద వచ్చెను. ఈరోజు మన ప్రతి సమస్యని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మనకి వాక్యం నుంచి జవాబు ఇచ్చినప్పుడు మనం అడగొచ్చు, ఇది ఎలాగ సాధ్యమని. ఇది ఎలాగ సాధ్యం? దేవుని ఆత్మ మన మీద వస్తుంది. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ మన మీద వచ్చినప్పుడు గొడ్రాలైనమ్మ కూడా 6 నెలలు గర్భం ధరించింది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు ఆ రోగం ఛాన్స్ లేదు, అది వెళ్ళే తీరాలా. ఆ యొక్క పేదరికతనము వెళ్ళే తీరాలా. ఆ యొక్క భయము వెళ్ళే తీరాలా. ఆ యొక్క చీకటి శక్తి యొక్క ప్రభావము వెళ్ళే తీరాలా. ఆ యొక్క చేతపడి కానీ ఏమన్నా కానీ యేసయ్య నామములో వెళ్ళే తీరాలా. ఆమేన్. నేనేమో కబుర్లు చెప్పి మిమ్మల్ని ఖుషిపరచట్లేదండి, నేను చెప్పే ప్రతి ఒక్క విషయం దీంట్లో ఉన్నది. హల్లెలూయా. బైబిల్ని గ్రీక్ భాషలో 2 పదాలు ఉపయోగించారు. ఒకటి వచ్చి రేమా, ఇంకొకటి వచ్చి లోగోస్ అని. లోగోస్ అంటే రాయబడిన వాక్యం. అందరు చెప్పండి, రాయబడిన వాక్యం. రాయబడిన వాక్యం. కొంచెం గట్టిగా చెప్తారా? రాయబడిన వాక్యం. ఎంతమంది బైబిల్ తెచ్చారు నాకు చూపిస్తారా? ఇది రాయబడిన వాక్యం. ఇది రాయబడిన వాక్యం. స్తోత్రం. కానీ దేవుడు తన నోటి ద్వారా మన పరిస్థితిలో మనతో మాట్లాడిన మాటని రేమా అంటారు. రేమా అంటే ప్రత్యేకమైన వాక్యము, జీవిస్తున్న వాక్యమని. నేను ఎప్పుడు ఇలా చెప్తాను, ఈ లోగోస్ అనే వాక్యాన్ని మనం చదివితే ఈ లోగోస్ వచ్చి మనల్ని రేమా యొద్దకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ రేమా వచ్చి యేసయ్య. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యను.
ఆ వాక్యమైన వాడు శరీరధారిగా మన మధ్యలో ప్రకటించినప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తేమే. ఊరికే మహిమని చూస్తానంటే చూడరు. వాక్యాన్ని ప్రతిరోజు చదవాలా. ఎవరు చెయ్యొద్దండి. మా సంఘంలో మీరు బెల్లార్లో అడిగితే పాస్టర్ గారికి ఇష్టమైన ప్రశ్న ఏమంటే, నన్ను ఎవరైనా కలిస్తే నేను ప్రైజ్ ది లార్డ్ అన్నను. ఫస్ట్ వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈరోజు మీరు బైబిల్ చదివారా? ఎవరు చెయ్యొద్దండి. ఇక్కడ వచ్చినాక కాదు, ఇక్కడ రాకుండా ముందరనే ఎంతమంది ఈరోజు బైబిల్ చదివి వచ్చారు. ఎవరిని అడిగితే, పాస్టర్ దినం చదువుతున్నాను, ఇప్పుడు నాకు అది వద్దు. చదివావా లేదా అంతే. మన బ్రతుకులు ఇలాగున్నే దానికి కారణం ఏమంటే దేవుని వాక్యాన్ని మనం చదవట్లేదు. అన్నిటికీ మనకి సమయం ఉంది, కానీ దేవుని వాక్యానికి మనకు సమయం లేదు. ఈ వాక్యాన్ని మనం చదివిన ఎడల ఈ వాక్యం ఏం చేస్తుందంటే జీవించే వాక్యమైన యేసయ్య దగ్గరికే నన్ను నడిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. నా తెలుగు అందరికి అర్థమవుతుందా? హలో, వెనకలో కూర్చున్నోళ్ళు ఆమెన్, హల్లెలూయా. ఊహించండి, ఒక ఉదాహరణకి ఎవరికో చాలా బాగలేదు, సీరియస్గా ఏమో ప్రాబ్లం అయింది. అంబులెన్స్ ఫోన్ చేస్తాం, డాక్టర్కి ఫోన్ చేస్తాం. డాక్టర్ అంటాడు త్వరగా హాస్పిటల్కి రాండి అనేసి. సో అంబులెన్స్లో భయంతో పోతాం, ఏమవుతుందో ఏమో తెలీదు. పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు, బ్రతుకుతారో సస్తారో తెలీదు. డాక్టర్ దగ్గర పోయేంత వరకు ఆ పొద్దే రైల్వే గేట్ వేసిండాలనా, అప్పుడే ట్రాఫిక్ జామ్ అవ్వాలనా, మనసులో భయం ఎక్కువ అవుతుంది. ఎలాగన్నా హాస్పిటల్కి మేము వెళ్ళి చేరాలా. హాస్పిటల్కి వెళ్ళి చేరితే డాక్టర్ లేడు. నర్సు చెప్తుంది ఇక్కడ కూర్చోండి, డాక్టర్ ఇప్పుడే వస్తారు. డాక్టర్ వచ్చేంత వరకు భయం 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 భయం, ఏమవుతుందో. ఎప్పుడైతే వాకిలు తెరిచి డాక్టర్ వచ్చినాడో అప్పుడు మన భయం అంతా వెళ్ళిపోతుంది. ఆయన ఇంకా పేషెంట్ని ముట్టుకోలేదు, పేషెంట్కి ఏం చికిత్స చేయలేదు. డాక్టర్ వచ్చినాడప్ప అంతా బాగైపోతుంది అని ఆ యొక్క విశ్వాసం. అలాగే ఈ బైబిల్ని మనము ప్రతిరోజు చదివినామంటే ఈ బైబిల్ మనల్ని జీవించే వాక్యం అన్న యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది. యేసయ్య ఉంటే చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. అందరు గట్టిగా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ మాటని మనం చదివినప్పుడు ఆయన చూపు మన మీద ఉంటుంది. ఆయన చూపు మన మీద ఉన్నప్పుడు ఆయన తోడు మనతో ఉంటుంది. ఆయన తోడు మనతో ఉన్నప్పుడు ఆయన నీడ మన మీద వస్తుంది. అప్పుడు చాలు, ఏ యొక్క అనారోగ్యం మీ శరీరంలో ఉండదు. ఇలాగే నేను జీవిస్తున్నాను 40 సంవత్సరాల నుంచి. కష్టాలు లేవని కాదు, ఎన్నో కష్టాలు సమస్యలు, కానీ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రతిరోజు బైబిల్ చదవండి. అప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు, అరే నా బిడ్డ నా వాక్యం చదువుతుంది, నా కుమారుడు నా వాక్యాన్ని చదువుతున్నాడు.
ఆయన చూపు మన మీద పడుతుంది. అప్పుడు ఆయన తోడు మనతో ఉంటాడు. ఎందుకు? ఈ రేమా, ఈ లోగోస్ మనల్ని రేమా దగ్గరికి నడిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆయన మన తోడు ఉంటాడు. ఆయన మన తోడు ఉంటే చాలు. బైబిల్లో యోహాన్ రాసిన సువార్త తెరచొద్దండి, చెప్తాను వినండి. ఒక కథ రూపంలో చెప్తాను. ఒక ఊర్లో యేసుస్వామి ప్రేమించిన ఒక మనిషి ఉంటాడు, లాజర్ అని. చనిపోయిస్తాడు. 2 సహోదరులు ఉంటారు. ఒక ఆమె పరిగెత్తా వస్తుంది, యేసయ్యా, నువ్వు ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. యేసయ్య చెప్తాడు, ఆయన బతుకుతాడమ్మా, నాకు తెలుసు, పునరుత్థానం దినమందు ఆయన బతుకుతాడు. గమనంగా వినండి. ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు ఉన్నింటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అంటే గతం. యేసయ్య చెప్తాడు ఆయన బతుకుతాడు. అవును, పునరుత్థాన దినముందు అంటే భవిష్యత్తులో. ఆమె ఏమంటుంది, యేసయ్య నువ్వు గతములో దేవుడు, నువ్వు భవిష్యత్తులో దేవుడు. కానీ యేసయ్య ఈరోజు అంటున్నాడు, సంగమా, నేను ఇప్పుడు ఈరోజు 21 డిసెంబర్ 2024లో పొద్దున 11 గంటలకి కళ్యాణదుర్గ ప్రాంతంలో ఈ సంఘంలో మీకు నేను ఇప్పుడు జీవించే దేవుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఎవరింట్లో నన్ను రాత్రి దొంగతనం జరిగిందా, వాళ్ళు ఎందుకమ్మా అంత దుఃఖంగా ఉన్నారు? హల్లెలూయా. పాటలు కాదు, నిజంగా మన హృదయంలో ఆనందం కనిపించాల. హృదయంలో ఆనందం ఉంటే ముఖంలో కనిపించే తీరుతుంది. చాలామంది పాటలు పాడతారు, కానీ హల్లెలూయా, కారణము మన దేవునికి, గట్టిగా చెప్పండి, కారణము. హల్లెలూయా. మరియా అడిగింది, ఇది ఎలాగ సాధ్యమని. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద వస్తాడు. ఆయన ఎలా చేస్తాడు ఈ కార్యాలని? ఆదికాండము 1వ అధ్యాయం. ఓ రాషకోరియా మసందర. 1వ వాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వాక్యం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మూల భాషలో దాని అర్థం ఏమంటే, దేవునికి ఆత్మ వచ్చేసి జలముల మీద నడుస్తూ ఉండేవాడంట. నడుస్తూ ఉండేవాడు. ఎవరన్నా ఎందుకు నడుస్తూ ఉంటారు? ఎవరి కోసమన్నా మనం కాసుకొని ఉంటే వాళ్ళు 5 నిమిషాల్లో వస్తామని చెప్పేసి 50 నిమిషాలు చేస్తే, భారతంలో అది చాలా సాధ్యం. 5 నిమిషాలు అని చెప్తారు, 50 నిమిషాల వరకు రారు. 1 minute పాస్టర్ అంటారు, 1 hour అయినాక వస్తారు. ఎవరికోసం మనం కాసుకుని ఉన్నామంటే, దేవుని యొక్క ఆత్మ నడుస్తూ ఉన్నాడు. దేని కొరకు తెలుసా? వాక్యం చెప్తున్నది, భూమియు ఎలాగుందంట? నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. ఈరోజు మీ జీవితము నిరాకారముగా ఉందా? బ్రతుకులు నిరాకారముగా ఉందా? శూన్యముగా ఉందా? చీకటి కమ్ముకునిందా? ఏమో చూస్తాం.
కొత్త సంవత్సరంలో దేవుడు ఏమైనా కొత్తది చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే ఏమేమి చేయాలనో 2000 సంవత్సరాల కిందనే సిలువలో ఆయన చేసేసాడు. ఇప్పుడేం చెయ్యడండి, చేసేసినాడు, ఇచ్చినాడు. దాన్ని మనం ఊరికే పెట్టుకున్నాం అంతే. ట్రెజరీలో పెట్టి బీగం వేసుకొని సంకలో ఇట్లా బీగాలు పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకుంటే ఏం కాదు. ఈరోజు విశ్వాసం అనే బీగాన్ని తీయండి. దేవుడు వాక్యం ఇచ్చినాడు, ఆ వాక్యాన్ని ప్రవేశించండి. ఛాలెంజ్ చేస్తాను, మీకు సవాల్ ఇస్తాను. నేను ఎప్పుడు మళ్ళీ మీ ఎద్దుకు వస్తానో నాకు తెలీదు, కానీ నేను చెప్పిన మాటను మీరు వింటే ప్రతిరోజు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సంఘంలో కాదు, మీ ఇంట్లో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నిరాకారముగా ఉండెను, శూన్యముగా ఉండెను, చీకటి, అగాధమైన చీకటి కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై నడుస్తూ ఉండెను. అప్పుడు ఏమయ్యిందంటే, ఎందుకొరకు నడుస్తూ ఉన్నాడు? దేవుని ఆత్మ కాసుకొని ఉన్నాడు. దేని కొరకు కాసుకొని ఉన్నాడు? 3వ వాక్యం, దేవుడు వెలుగు అమ్మని అని పలకగా వెలుగు కలిగెను. ఆ వాక్యమును వినాలా అని పరిశుద్ధాత్మ దేవుడు కాసుకొని ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని పలికెనో పరిశుద్ధాత్ముడు తక్షణమే ఆ వాక్యాన్ని ఆయన నెరవేర్చాడు. ఈరోజు కూడా ఆయన కాసుకొని ఉన్నాడు. నా పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తే నేను వాళ్ళకి చేస్తాను అనేసి. కానీ మనం వాక్యాన్ని చదవటమే లేదు కదా, ఇంకెక్కడ గుర్తొస్తుంది వాక్యం? చదివితే ఏమన్నా గుర్తుంటుంది, అవునా కదా? కానీ చదవట్లేదు కదా. హలో, నాకు తెలుసు చాలా మంది మీద తలకాయ మీద టొంగాలు వేస్తున్నాను నేను. స్తోత్రం. మీరు సైలెంట్గా ఉంటే నాకు అనిపిస్తుంది, పాస్టర్ కరెక్ట్గా నా గురించి మీరు చెప్తున్నారు, నేను బైబిల్ చదవలేదు తెలిసిపోతుంది. సరే, ఒక కథ చెప్తాను. కథ కాదు, నిజంగా జరిగిన విషయం వినండి. ఒక ఊర్లో ఒక దంపతులు ఉన్నారు, పెళ్ళయింది వాళ్ళకి. పెళ్ళి రోజు యానివర్సరీకి పాస్టర్ని ఇంటికి పిలిచారు, ప్రార్థనకి భోజనానికి. పాస్టర్ వచ్చారు, బైబిల్ తీసి బైబిల్ చదివి ప్రార్థన చేసి మంచి వడ్డించి మంచి వంట పెట్టారు. భోంచేసి పాస్టర్ వాళ్ళని దీవించి వెళ్ళిపోయాడు. పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత భార్య చూస్తే ఇంట్లో ఉండే వెండి చెంచా కనిపించలేదు, వెండి స్పూను కనిపించలేదు. భర్తతో చెప్పిందంట, మన పాస్టర్ మంచోడండి తెలుసు, కానీ ఒకవేళ అప్పి ఏమన్నా ఆ వెండి స్పూన్ని తీసుకుపోయినాడేమో ఒక మాట అడుగుతాము. ఏయ్, అవును మూసుకో, పాస్టర్ దొంగతనం చేస్తున్నా అడుగుతావు, అది ఎలా సాధ్యం? లేదు, ఒకవేళ మర్చిపోయి ఉంటే నోరు మూసుకొని ఉండో. భర్త చెప్తే ఇంకా ఆమె ఎస్ అని చెప్తే, లేదండి మా అమ్మకి వాళ్ళమ్మ ఇచ్చింది, వాళ్ళమ్మకి వాళ్ళమ్మ ఇచ్చింది, సో అందుకు ఒక తొరి అడుగుతాం. నోరుమై ఊరికైపోయింది. 1 సంవత్సరం అయింది, మళ్ళీ పెళ్ళి రోజు వచ్చింది. మళ్ళీ పాస్టర్ని పిలిచారు ఇంటికి, మళ్ళీ భోజనానికి పాస్టర్ కూర్చున్నారు. ఆమె తట్టుకునే కాలేదు. నా భర్త కొట్టని తిట్ని ఏమన్నా చెయ్యని నేను అడిగే తీరుస్తానని అడిగింది. అయ్యగారు ఏం తప్పనుకోదండి, పోయిన తూరి మీరు వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో వెండి స్పూన్ కనిపించలేదు, అది మా అమ్మకి వాళ్ళమ్మకి వాళ్ళమ్మ ఇచ్చినారు, అప్పి ఒకవేళ తీసుకుపెట్టి అందరూ పొరపాటు చేయొచ్చు, ఇచ్చేసిపోండి అని. పాస్టర్ ఊరికే ఉన్నారంటే ఏం చెప్పలేదు. అమ్మా బైబిల్ తీసుకురండి అన్నారంట. బైబిల్ని చదివి బైబిల్ లోపల పెట్టినారు పాస్టరు, అది అక్కడనే ఉంది. అంటే 1 సంవత్సరము బైబిల్, గట్టిగా చెప్పండి, 1 సంవత్సరం బైబిల్. మీ పక్కన కూర్చున్న వాళ్ళని అడగండి, ఈరోజు బైబిల్ చదివావా అని అడగండి. నన్ను చూడదండి, అడగండి, వాళ్ళని అడగండి. పాస్టర్ అడిగితే కోపం వస్తుంది, మీరు అడుక్కోండి, ఒకరినొకరిని అడుక్కోండి.
ఈరోజు బైబిల్ చదివావా అని అడగండి అమ్మా. వెనకలు కూర్చున్న వాళ్ళు ప్లీజ్ అడగండి అయ్యా. ప్రియులారా, యేసయ్య మనకు ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గం ఏమంటే ఆయన అన్నాడు, నేనే మార్గం అని. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది. భూమి ఆకాశము లేకుండా పోవచ్చు, కానీ ఆయన పలికిన ఒక్క మాట కూడా నెరవేర్చుకోకుండా ఉండదు. కారణము మన దేవునికి కారణము. గట్టిగా చెప్పండి, కారణము. నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, కారణము. హల్లెలూయా. అందుకే జీవితంలో ఎట్టి భయం లేదు. నిర్బలం కలిగి ధైర్యము గుండు. ఊరికే పాట కాదు, ఉండాలా అలాగా. పాట పడతామని అందరూ పాడతారండి. హల్లెలూయా. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాసుకొనున్నాడు. మీకేం సమస్య? బైబిల్ చదవండి. ఆ సమస్య గురించి దేవుడు ఏం చెప్పినాడో దాన్ని మీ నోరు విప్పి గట్టిగా చెప్తే ఆ సమస్యలో పరిహారాన్ని మీరు చూస్తారు. ఒక సేవకురాలు ఉన్నింది, ఇప్పుడు కూడా ఉంది విదేశంలో. దాదాపు 20-25 సంవత్సరాల కింద డాక్టర్ చెప్పినాడు, ఒకే నెలలో నువ్వు క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అని. ఆమె ఏం చేసింది? విదేశము పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపిస్తే కూడా ఏం కాలేదు. సరే, ఎట్లా నేను చనిపోతాను కదా. ఆమె ఏం చేసింది? 1 నెల టైం ఇచ్చినాడు కదా డాక్టర్, 1 నెల నేను బైబిల్ చదువుతాను. బైబిల్లో స్వస్థత గురించి యేసయ్య ఏం చెప్పినాడో అవన్నీ ఒక పేపర్లో రాసుకునింది అనమాట. రాసుకొని మీకు బాగలేకుంటే డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు మందులు ఇస్తారు. ఏం చెప్తారు? దినానికి 3 తూర్లు తీసుకోండి, 1 వారం తీసుకోండి, 15 రోజులు తీసుకోండి అనేసి. సో ఏం చెప్పిందంట, ఎలాగ నేను 1 సంవత్సరంలో చనిపోతాను కదా, సరే ఇది చదువుతాను అనేసి దేవుడు స్వస్థత గురించి ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏమేమి చెప్పాడో అవన్నీ రాసుకొని ఆమె చదివి 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 ఈ పొద్దు కూడా ఆమె బతికి ఉంది. ఆమెలో క్యాన్సర్ లేనే లేదు. తన వాక్యాన్ని పంపించి ఆయన తన ప్రజలను స్వస్థపరిచాడు. హల్లెలూయా. చాలా సంవత్సరాల కింద నేను ఒకరోజు ఒక మీటింగ్ పోతిని ఒక ఊర్లో. నా పద్ధతి ఇది. మీటింగ్ ముందర ఆ పాస్టర్ వచ్చి చెప్పినారు, అయ్యా మా చర్చిలో ఒక స్త్రీ ఉంది, చాలా వృద్ధ స్త్రీ, వయసానేమో, హాస్పిటల్లో డాక్టర్ చెప్పినారు చనిపోతుంది అనేసి ఆమెను ఇక్కడ తీసుకొచ్చినాము. ఆమెకు దాదాపు నేను మాట్లాడేది ఒక 20 సంవత్సరాల కింద జరిగింది. ఆమెకు అప్పుడు 50 సంవత్సరాలు ఏమో ఉన్నింది. ఆమె చచ్చిపోతుంది అన్నారు, కొంచెం ప్రేయర్ చేయండి. నేను చెప్తే ఆమె వాక్యం వినని తర్వాత నేను ప్రేయర్ చేస్తాను. లేదు పాస్టర్, ఆమె చనిపోతుంది. చనిపోతే మంచిది, ఇంకా చనిపోయి లేపుతాం మేము. కోపం వచ్చింది పాస్టర్కి. కానీ ఆయన కోపడితే నేను నా పద్ధతి మార్చుకోను. నా పద్ధతి నేను ఎందుకు మార్చుకోవాలి? మీరు మీ పద్ధతులను మార్చుకోండి నా ప్రకారం. వచ్చేతూరు నేను వచ్చినప్పుడు 9 గంటల ఆరాధనకి 8:45 అందరు ఇక్కడ ఉండాలి. నేను ఉంటే నీ పొద్దున ఎవరు అందరూ ఆమెను చెప్పట్లేదు. సరే పోనీ, అది ఇంకొక రోజు చెప్తాను. సరే వినండి. వాక్యం చెప్పినాను. చాలా మందికి అద్భుతాలు, స్వస్థతలు అంతా జరిగింది. అంతా అయిపోయినాక నేను దిగిపోయినా నా స్త్రీ దగ్గరికి. అమ్మా తల్లి రామ్మా, నీకెవరు ప్రేయర్ చేస్తాను, నాకు ప్రార్థన వద్దు. నేను అమ్మా లేదమ్మా ప్రేయర్ చేస్తాను, నాకు ప్రార్థన వద్దు చెప్తాను. ఎందుకు అంటే మీరు వాక్యం చెప్తా ఉంటేనే నాకు దేవుడు స్వస్థపరిచాడు, అందుకే నాకు వద్దు అనేసి. ఈ రోజున్న వాక్యాన్ని మీరు వింటూ ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు ముడుతున్నాడు. మీకు తెలియకోకుండా ఉండొచ్చు,
ఏమో అవుతోంది, లోపల మండుతోంది. అది వాక్యం కార్యం చేస్తుంది. ఇంటికి పోయి చూస్తారు, ఆ సమస్య ఉండదు, ఆ రోగం ఉండదు, ఆ పరిస్థితి ఉండదు. కారణము మన దేవునికి, కారణము గట్టిగా చెప్పండి, కారణము. హల్లెలూయా. వాక్యం చదవండి. వాక్యం ఏం చెప్తున్నా అలా చేయండి. సరే, ఇది వాళ్ళ జీవితంలో జరిగింది, నా జీవితంలోనే జరిగింది. స్వస్థత గురించి దేవుడు ఏం చెప్పినాడో అవన్నీ నా మనసులో ఉన్నాయి. అందుకే నాకు యాక్సిడెంట్ వచ్చి చనిపోతాను అని చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారంట, గణేష్ అన్నకి ఏం కాదు, ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది అన్న. ఇప్పుడు 15 సంవత్సరాలైంది, నేను ఇంకా బతికున్నాను, బాగున్నాను. ఆ వాక్యంలో శక్తి ఉంది. అన్నిటికీ టైం ఉంది, వాక్యం చదివేకి మనకు టైం లేదు కదా. వాక్యాన్ని చదవండి. ప్రతి విషయాల్లో మీరు అన్న శక్తిని చూస్తారు. యోహాన్ 16. Jesus, thank you, Lord. యోహాన్ 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును, సర్వ సత్యములోనికి నడిపించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సత్య స్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు, వచ్చేసినాడు పైన. అప్పుడే పెంటికోస్ట్ దినమందు ఆయన వచ్చేసినాడు. అప్పుడే యేసయ్య ఏమంటాడు, ఆయన వచ్చినప్పుడు సర్వ సత్యము, మిమ్మును కాదు, అందరు చెప్పండి, నన్ను. గెటింగ్ చెప్పండి, నన్ను సర్వ సత్యములో లోనికి నడిపించెను. హల్లెలూయా. తర్వాత ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సత్యములో నడిపిస్తాడు, సత్యంలో మమ్మల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యం ఆ సత్యము. చాలా తూర్లు దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నాను. ఒక హైందవ కుటుంబంలో పుట్టి నేను ఏ ఒక్క బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. అందుకే మీ పాస్టర్ అట్లా వాళ్ళని చూస్తే నాకు కడుపు మంట అవుతుంది. బైబిల్ కాలేజ్ అక్కడెక్కడే వెళ్ళారు, ఏమేమో డిగ్రీలు తెచ్చుకున్నారు, నాకేం లేదు అట్లా. కానీ బైబిల్ రాసిన వ్యక్తి నా ఫ్రెండు, పరిశుద్ధాత్మ. సకల సత్యంలో నేను నడిపిస్తాడు. కొన్ని తూర్లు ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు బైబిల్ స్కూల్ చేస్తూ ఉంటే, ఒక తూరి బైబిల్ స్కూల్ 1 నెల ఉండే, 1 వారం వాక్యం నేర్పించి వస్తూ ఉంటే ఒక బిషప్ కనిపించినాడు. ఆ మనిషి దాదాపు 50 సంవత్సరాల సేవలో ఉన్నాడు అని చెప్పినాడు. అయ్యా, మా బైబిల్ కాలేజీలో కూడా ఇవి నాకు ఎవరు నేర్పిలేదు, మీరు ఎక్కడయ్యా చదువుకున్నారు? నేను ఎక్కడ చదువుకోలేదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాలేజీలో నేను ఇంకా స్టూడెంట్గానే ఉన్నాను, ఇంకా నేర్చుకునే ఉంటున్నాను. బైబిల్ అర్థం కాలేదనేసి ఊరికే సాకులు చెప్పుకుంటూ ఉండొద్దండి. పరిశుద్ధాత్ముడు సకల సత్యంలోకి నడిపిస్తాడు. 14వ వాక్యం, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేతును గనుక నన్ను మహిమపరచును. నా వాటి నుండి తీసుకొని మీకు తెలియచేయను. నా వాటి నుంచి తీసుకొని.
సమస్తము తండ్రి దగ్గర ఉంది. తండ్రి సమస్తాన్ని యేసయ్యకి ఇచ్చినాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసయ్య దగ్గర నుంచి తీసుకొని మనకి ఇస్తాడు. ఎంతమంది నమ్ముతారు యేసయ్య దగ్గర స్వస్థత ఉంది అని? ఎంతమంది నమ్ముతారు యేసయ్య దగ్గర దుడ్లు ఉందని? ఎంతమంది నమ్ముతారు యేసయ్య దగ్గర అద్భుతాలు ఉన్నాయని? ఎంతమంది నమ్ముతారు యేసయ్య దగ్గర సమాధానం ఉందని? అవన్నిటినీ పరిశుద్ధాత్మ తీసుకొని మీరు ఆయనతో టైం స్పెండ్ చేస్తే మీకు ఇస్తాడు. నేను బిజీ ఉన్నాను అంటే అలాగే ఉండు. నిన్న నేడు నిరంతరము యేసు మారనివాడు. మీరు కూడా అలాగే ఉంటారు. అదే తలనొప్పి, అదే కడుపు నొప్పి. సంవత్సరాలైనాక ప్రతి ఉపవాస ప్రార్థనలో అదే కడుపు నొప్పికి ప్రేయర్ చేస్తున్నారు. అయ్యో, బయట ఎంతోమంది సస్తున్నారు, వాళ్ళని పోయి మీరు లేపాలని దేవుడు కాసుకుంటా ఉంటే మీరు ఆ కడుపు నొప్పి పెట్టుకొని జీవిస్తున్నారు మా ఆస్తిలాగా. ప్రియులరా, ఎవరిని దుఃఖపరిచేకి నేను రాలేదు ఇక్కడ. మా యొక్క సేవ, మా యొక్క మినిస్ట్రీలో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీరు ఆకలిగా నా దగ్గరికి వస్తే నేను ఒక చేప పట్టించినానంటే మీరు సంతోషపడతారు. అయ్యో, పాస్టర్ గారు మా ఆకలిని తీర్చినారు, పాస్టర్ వచ్చేసారి గణేష్ పాస్టర్ని మళ్ళా పిలిచండి అనేసి నా మీద మీరు ఆతుపోనికి అక్కర్లేదు. నేను ఇక్కడ మీకు చేప ఇచ్చేకి రాలేదు, చేప ఎట్ట పట్టాలని నేర్పించేకి వచ్చినాను. నెక్స్ట్ టైం మీకు ఆకలి అయినప్పుడు మీరే వెళ్ళి చేప పట్టుకోవాలా. ఈరోజు అందరూ సేవకుల మీద ఆతుకున్నారు. వద్దయ్యా, పరిశుద్ధాత్మ మీద ఆతుకో. ఆయన దేవుని దగ్గర ఉండేదాన్ని అన్నిటినీ తీసి నాకు ఇస్తాడు. సేవకులు కొన్ని తూర్లు ఫోన్ చేస్తే ఎత్తుతారో ఏమో తెలీదు, కానీ ఎప్పుడన్నా ఫోన్ చేయి, యేసయ్య హలో అంటాడు మనకి. ఆమేన్. ఎవరి మీద ఆయన కోపం లేదండి, చాలా ప్రేమిస్తాడని. మీరు చేసిన తప్పుల్ని ఆయన గుర్తుపెట్టుకోలేదు. ఒకవేళ మీరు మర్చిపోకుండా ఉండొచ్చు, ప్రపంచం మర్చిపోకుండా ఉండొచ్చు, కానీ యేసయ్య చెప్తాడు, లేదు నువ్వేం చేయలేదు కదా. ఎందుకంటే మనల్ని ఆయన చూసేటప్పుడు తండ్రి మనల్ని ఎలా చూస్తారంటే క్రీస్తు రక్తంలో ద్వారా మనల్ని చూస్తారు. బయట పోయేటప్పుడు ఎండ ఎక్కువ ఉందని మనం కూలింగ్ గ్లాస్ వేసుకుంటాం. ఆ కూలింగ్ గ్లాస్ ద్వారా మన సూర్యుని చూస్తాం. యేసయ్య మిమ్మల్ని నన్ను చూసేటప్పుడు తండ్రి యేసయ్య రక్తంతో చూసినప్పుడు గణేష్ కనిపిను ఒక నీతిమంతుడు కనిపిస్తారు. మీరు కనిపించరు, ఒక నీతిమంతుడు ఆయన కనిపిస్తాడు. హల్లెలూయా. 15వ వాక్యం. తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి కలిగిన అన్నివి పాస్టర్ది మాత్రమే, గొప్ప సేవకునిది మాత్రమే. చెప్పండి. లేదు, తండ్రికి కలిగినవన్నీవి నావి, కొంతమందికి మాత్రమే. చెప్పండి, ఎవరికి? ఎవరిది? గట్టిగా చెప్పండి, ఎవరిది? మళ్ళీ ఎందుకు అలా జీవిస్తున్నారు? ఎందుకు అలా జీవిస్తున్నారు? అన్నీ పెట్టుకొని ఎందుకు అలా జీవిస్తున్నారు? చదవండి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. నా వాటి నుండి తీసుకొని, వావ్, తీసుకొని మీకు అని ఇస్తాడు. అన్నిటిని ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? మళ్ళా కొంచెము కాలమైన తరువాత సార్ కాదప్పా, మళ్ళా లూకా 1కి రండి. మళ్ళా కొంచెంసేపులో మనం ప్రార్థన చేయబోతున్నాము. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ చలిస్తోంది. రషకొరియా మందల నమ షకొరియా వసందర బలమ షకొరియా అందరే. హల్లెలూయా. 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఆమేన్. ఆమేన్. కారణము దేవునికి అసాధ్యమైనది ఏది లేదు.
మరియా అడిగింది ఇది ఎలాగవుతుంది అని. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద వస్తాడని. అప్పుడు ఏమైంది ప్రియులారా? ఈ వాక్యం నాకు చాలా చాలా ఇష్టం. 38వ వాక్యం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఆమేన్. డాక్టర్ చెప్పినట్లు కాదు, ఎవరో మంత్రి చెప్పింది కాదు, నీ మాట చెప్పినట్లు నా జీవితంలో, నా కుటుంబంలో, మా ఊర్లో, మా జిల్లాలో, మా సంఘంలో, మా పిల్లల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. వాక్యపు ఆధీనంలో తన్ను తాను తెచ్చుకునింది. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వు చెప్పావు కదా, నాకు చాలంది. ఆ వాక్యానికి లోబడి తన్ను తాను సమర్పించుకునింది. ఈరోజు మనం అదే చేయబోతున్నాం. మనం అందరం ఏమి చేయబోతున్నామంటే వాక్యానికి లోబడి, ప్రభువా నా పరిస్థితి ఇలాగుంది, ఎన్నో సంవత్సరాల నుంచి, నెలల నుంచి కష్టపడుతున్నాను, ఏం కావట్లేదు, కానీ నువ్వు చెప్పావు కదా అదే నాకు చాలు. నువ్వు చెప్పావు కదా అదే నాకు చాలు. నువ్వు చెప్పినట్లు నాకు జరుగును గాక అని ఎంతమంది చెప్తారు? ఊరికే చెయ్యొద్దండి. ఎంతమంది ఈరోజు చెప్తారు, యేసయ్యా నీ వాక్య ప్రకారము నాకు జరుగును గాక అని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు మాత్రం చెయ్యొద్దండి. చెయ్యొద్దండి. నేను ఎత్తమంటేనే ఇట్లా కాదు, ఎత్తాలంటే ఇట్లా చెయ్యాల. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చేతులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు దింపినారు? నేను దిప్పమంటేనా? ఎత్తి పెట్టండి కొంచెం. యేసయ్య 3 గంటలు సిలువలో ఎత్తు పెట్టుకుని లేదా మీ కొరకు? ఎత్తి పెట్టండి. అద్భుతం కావాలంటే ఎత్తి పెట్టండి. చేతులు ఎత్తినోళ్ళు అలాగే మీ బైబిల్ని కింద పెట్టి అలాగే చేతులు ఎత్తి పెట్టుకునే లేచి నిలబెడతారా? థ్యాంక్ యూ జీసస్. ఊరి అలా నమ్మశందరి అందరి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీ బైబిల్ పుస్తకాలు అన్నీ కింద పెట్టవచ్చు, పర్వాలేదు. ఇన్ని రోజులు పెట్టలేదేమో, ఇప్పుడు పెట్టండి, పర్వాలేదు. అది ఒక పుస్తకం అంతే, కానీ దాంట్లో ఉండే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. బైబిల్ కింద పెడతానని బాధపడొద్దండి, కానీ దాంట్లో ఉండే వాక్యాన్ని హృదయం పెట్టుకోండి, అంతే చాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి పరిస్థితి, నేను ఎవరిని కళ్ళు మూసుకోమని చెప్పలేదు. ఎవరు మూసుకోమన్నారండి కళ్ళు? చూడండి, ధార్మిక విషయాలు చాలా చేస్తాం. కళ్ళు మూసుకుంటేనే దేవుడు ప్రార్థన వింటానే. లేదు, కళ్ళు తెరుచుకోనండి. మీరు కళ్ళు తెరుచుకున్నప్పుడే మీ ముందర అద్భుతాలు చేస్తాడు. కొన్ని తూర్లు చాలా ధార్మిక విషయాలు మనం చేస్తూ ఉంటాం. వద్దండి అవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అన్న పరిస్థితి మన మధ్యలో ఉంది. మీ పరిస్థితి ఏమో నాకు తెలీదు, కానీ మీరు దేన్నైతే నమ్మి వచ్చారో దాన్ని పొందుకొని పోతారు. ఏ ఒక్క మనిషి కాదు మీకు ఇచ్చేది, అది యేసయ్య అప్పుడే చేసి ఉన్నాడు. నేను హాస్పిటల్లో అక్కడ పడి ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని వదిలేవాళ్ళు కాదు. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. అప్పుడు నా పెద్ద కుమార్కి దాదాపు 11 సంవత్సరాలు ఏమో అయిండే. చిన్నపిల్లల్ని వదలరు. ఆమె లోపల వచ్చింది, ఎలాగో వచ్చింది. వచ్చి ఆమె నా చేయి పట్టుకొని ఒక మాట చెప్పింది. నేను ఆమెను గుర్తించలేదు, కానీ ఎవరన్నా మాట్లాడితే నాకు వింటా ఉండే. ఆమె ఒక మాట చెప్పింది, డాడీ నీకు ఈ పొద్దు స్వస్థ కాదు. నేనేమప్పా ఈ మాటలా ఉంటుంది అనుకుంటుంది. ఎందుకంటే 2000 సంవత్సరాల కింద యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు అప్పుడే నీకు స్వస్థత అయ్యింది. మరుసటి రోజు నేను మాట్లాడేకి షురూ చేసినాను.
మీకు ఈ పొద్దు ఏం కాదు, ఎందుకంటే అప్పుడే యేసయ్య చేసేసినాడు దాన్ని. కానీ మీరు పొందుకోలేదు అంతే, దాన్ని ఊరికే పెట్టుకున్నారు అక్కడ. తన వాక్యాన్ని పంపించాడు ఆయన. నిరాకారము, శూన్యము, చీకటితో ఉండే ఆ జీవితంలో తన వాక్యాన్ని పంపించాడు. థ్యాంక్ యూ జీసస్. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు, సమస్తము సాధ్యం, నీ ఉండే నా విశ్వాసం, సమస్తము సాధ్యం, నీ వందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధిలో సాధ్యం, నీ అందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. ఆ యేసు మన మధ్యలో సంచరిస్తున్నాడు. మీ పక్కన ఉన్నాడు ఆయన. మీ కంటికి ఆయన కనిపించకుండా ఉండొచ్చు, కానీ మీ యొద్ద ఆయన ఉన్నాడు. ఆ రక్త కుసుమ రోగంతో అన్ని సంవత్సరాలు కష్టపడిన స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టుకునింది. ఆయనలో ఉండే జీవము ప్రవేశించి ఆమెను ముట్టిందనమాట. ఈరోజు మీరు కూడా అద్భుతాలు చూడబోతున్నారు. స్థితిగతులన్నిటినీ ఆయన మార్చేవాడు, జీవితాలన్నిటినీ ఆయన కట్టువాడు, సమస్తము ఆయనకి సాధ్యం. యేసయ్య నీ అందే నా విశ్వాసం, నీ అందే నా విశ్వాసం. ఈరోజు మీ కొరకు మీరు జాలిపడదండి, కోపం పడండి సైతాన్ మీద. ఒరే ఇట్లా చేసినావనని వదలరాని నేను ఇప్పుడు అని ఆ కోపం చూపించాను. దైవీక ఆటంకం అవుతుంది. మన జీవితాన్ని జీవిస్తూ ఈరోజు పాస్టర్ గారు వచ్చారు, ఏమో క్రిస్మస్ మెసేజ్ ఇస్తారు. కాదు, చేపలు పట్టేది నేర్పించినాను మీకు నేను. ఒక ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని ఈ ప్రాంతంలో పెట్టాడు. టైంపాస్ కొరకు మిమ్మల్ని దేవుడు ఇక్కడ తీసుకురాలేదు. మీ జీవితంలో ప్రతి ఒక్కరు ఆయనకు అవశ్యము. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క స్త్రీ, పురుషులు, చదివినోళ్ళు, చదువు రానోళ్ళు, వయసానోళ్ళు, చిన్నపిల్లలు, పేదలు, అందరూ ఆయనకి కావాలా. ఆయన పని చేసే కొరకు మిమ్మల్ని ఆదుకున్నాడు. మీ జీవితాలు అలాగే మీరు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. మీ జీవితంలో ఇప్పుడు ఆటంకం తెచ్చాక ఆయన వచ్చినాడు. హల్లెలూయా. ఫుల్ మండుతాను కదా నా మీద మీ కోపం. చేసుకోండి, ఇంకొక అర్ధ గంటలో నేను పోయేస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క కథను చెప్పి తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ఒక ఊరిలో ఒక చాలా ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు.
కానీ పశు ప్రాణులు జంతువుల్ని చూసే డాక్టర్ ఆయన దగ్గర పోవాలంటే మీరు మొదలే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలా, అంత సులభంగా చిక్కడు ఆయన, చాలా పెద్ద మనిషి. ఒకరోజు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంటి ముందర ఒక శబ్దం వినిపించింది. పోయి చూస్తే వీధిలో తిరిగి ఒక కుక్కని వేరే కుక్కలు కొరికి కాళ్ళంతా విరగొట్టి రక్తంతో కారుతూ ఉంటే ఆ కుక్కను చూసి ఆయనకి మనసు కనికరమై ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చాడు. గ్లౌస్ వేసుకొని మందు అంతా వేసి కడిగి అంతా వేసి ఇంజక్షన్ మందులంతా ఇచ్చి కాళ్ళంతా దానికి కట్టి ఇంట్లో పెట్టినాడు అనమాట. భార్య తిట్టింది, ఏమండి అంత పెద్ద డాక్టర్ సిగ్గులేదా, వీధి కుక్కకి ఇలా చేస్తున్నారు మీరు అని. ఇప్పుడు ఆయన చెప్పినట్ట, లేదమ్మా కుక్క చాలా విశ్వాసమైన ప్రాణి, ఊరుకోనండి అట్లా ఇట్టానంట. సో దినామైన ఆఫీస్కి పోయి వచ్చేవాడు, హాస్పిటల్కి పోయి వచ్చినాక ఆ కుక్క పిల్లని చూచేవాడు, ఆడుకుండేవాడు. ఒకరోజు ఇంటికి వచ్చినాడు, కుక్క పిల్ల లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు అనుకున్నాడంట, నా భార్యనే ఏమో చేసింటుంది అనేసి. అప్పుడు ఆయన దుఃఖంలో ఉండేటప్పుడు గేటు దగ్గర ఏమో శబ్దం వినిపించిందంట. పోయి చూస్తే ఈ కుక్క పిల్ల ఇంకొక కాలు విరిగిన కుక్క పిల్లని అక్కడ తీసుకొచ్చింది. అందుకొరకు యేసయ్య మమ్మల్ని పిలిచినాడు. నేను విడుదల పొందుకున్నాను, నేను స్వస్థత పొందుకున్నాను, నా కుటుంబం బాగుపడింది, నేను నా భార్య నా 2 పిల్లలు, మేము 4 ఇంకా చాలు అంటే అందుకొరకం కాదు. బయట ప్రపంచం ఉంది. కళ్యాణదుర్గంలో ఎంతోమంది ఈరోజు సంఘంలో వాళ్ళు లేకుండా పాపంలో ఉంటున్నారు. ఎంతోమంది ఇప్పుడు ఈ క్షణంలో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు, ఎంతోమంది విషం తాకుతూ ఉండొచ్చు. ఈ సమయంలో ఏమేమి జరుగుతుందో తెలీదు. వాళ్ళందరి కొరకు మిమ్మల్ని దేవుడు ఇక్కడ ఉంచాడు. కానీ మీరు నా కడుపు నొప్పి తలనొప్పి, ప్రియులారా, ఈరోజు మీ పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ ఆయన విడుదలని మీరు చూడబోతున్నారు. స్థితిగతులన్నిటిని ఆయన మారుస్తాడు. నేను ఎవరి మీద కూడా చెయ్యి పెట్టి నేను ప్రేయర్ చెయ్యను. ఎందుకంటే యేసయ్య మీ యొద్ద ఉన్నాడు. ఆయన చేయి పెడితే చాలు, మీరు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందండి. లైవ్గా కానీ రికార్డింగ్ కూడా మీరు చూస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి మీకు. ఈరోజు చీకటిని వెలుగుగా చేసేవాడు. నేను ఇక్కడ బోధించేకి వచ్చింది చనిపోయిన యేసు కాదు, జీవించే యేసు. పోయిన వారం మా సంఘంలో క్రిస్మస్ గాస్పల్ మీటింగ్ ఉండింది. చాలామందిని దేవుడు స్వస్థపరిచినాడు. అంతా బయటికి వచ్చినాక నేను భార్య బయటికి వస్తా ఉంటే ఆమెను అడిగాను కావాలంటే. ఒక స్త్రీ వచ్చింది, వాళ్ళ కుమార్తెను ఎవరినో పిలుచుకొచ్చి, ఆమెకు 35 సంవత్సరాలు అవుతుంది. అయ్యగారు ఈమెకి చెవులు వినిపించలేదండి, చిన్నప్పటి నుంచి 2 చెవులు అసలు వినిపించలేదు. ప్రేయర్కి వచ్చినా ఆమెకి ఏం కాలేదు. రా అంటిని, 2 వేళ్ళు పెట్టి యేసు నామంలో తెరేయంటిని. మళ్ళీ మాట్లాడుతుంటే ఆమె వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. నా భార్య ఎక్కడున్నాడు అక్కడ, అమ్మ చూడమ్మా నువ్వు డాక్టర్. ఆమె వినిపిస్తుంది బాగా ఆమెకి. ఎందుకు చెప్తున్నానంటే సమస్తము ఆయనకి సాధ్యం. కారణము మన గెట్టింగ్ చెప్పండి, కారణము ఒక్కటి కూడా లేదు. మీకు ఒకటన్నా సమస్య ఉందా? చాలా ఉందా? ఆ ఒకటి కూడా నా యేసుకి అసాధ్యం కాదు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. అంత్యంలో గట్టిగా ఒక ఆమేనని చెప్పండి చాలు. ఏమో జరుగుతుంది చూడబోతున్నారు. హల్లెలూయా. తర్వాత మీ పాస్టర్ని కలిసి మీరు సాక్ష్యాలు చెప్పండి. పాస్టర్కి ఒకటే కాదు, ఇక్కడ స్టేజ్లో ఒకటే కాదు, బయటికి వెళ్ళి ఊర్లో అందరికి చెప్పండి మీ సాక్ష్యము. మీ బంధువులకు చెప్పండి. క్రిస్మస్ రోజు అందరికీ సాక్ష్యం చెప్పి పిలుచుకురండి. ఆమేన్. రెడీనా? ప్రార్థన చేస్తామా? నేను ప్రేయర్ చేస్తాను, మీరు ఆఖరిలో ఆమేన్ అని చెప్పండి, అంతే చాలు. పరీక్షించుకోండి. మీరు వెళ్ళినప్పుడు వచ్చిన రీతిలో మీరు వెళ్ళరు. బంధనాలు విరిగిపోతాయి. చెడు అలవాట్ల నుంచి ఆయన విడిపిస్తాడు. విడిపోయిన కుటుంబాలను ఒకటి చేస్తాడు. ఇల్లు వదిలిపెట్టిపోయిన పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఆయన వాపస్ తీసుకొస్తాడు.
మరణమే నా సమస్యకు అంత్యం అనుకున్న వాళ్ళకి కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నా యేసు మంచివాడండి. నా యేసు చాలా చాలా మంచివాడు. ప్రార్థన చేస్తాం. గట్టిగా ఆమెను చెప్పాలి మీరు ఆఖరిలో. అదే చాలు మీ జీవితంలో. విశ్వాసంతో చెప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన చేస్తాం. ఓడాల నమ్మ షకొరియమా, మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తూ వస్తున్న పరలోకపు తండ్రి, ప్రభువా మేము ఎట్టి వారము తండ్రి, మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ సన్నిధితో మమ్మల్ని నింపారు, మీ రక్తంతో మమ్మల్ని కడిగారు. పాపులు పనికిరాని వాన మమ్మల్ని ప్రభువా నీతివంతులుగా చేసి తండ్రి ఈరోజు ప్రభువా నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేశారు. వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మని మాకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొద్ద ఉండే ప్రతి విషయాన్ని తీసి మనకిచ్చే దేవుడు అయినాడు. స్తోత్రం నాయనా. నీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి ప్రభువా, చీకటి మరి అంధకారము ఆకార వికారము ఉన్న చోటలో పరిశుద్ధాత్మ అన్నిటినీ సరిచేస్తున్నాడు. ఈ పొద్దు ప్రభువా సంఘంలో ఉండే ప్రతి ఒక్క నా సహోదర సోదరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కన్నీటిని మీరు తుడిచండి నాయన. ప్రతి ఒక్క అనారోగ్యం ఆ శరీరంలో ఉండేదానికి వీలు లేదు. ప్రతి ఒక్క గొడ్రెలు గర్భము ఇప్పుడు తెరవబడను గాక యేసు నామములో. ప్రతి ఒక్క కుటుంబాన్ని సందర్శించండి. ఆర్థిక పరిస్థితుల నుంచి, అప్పుల బాధ నుంచి ప్రభా వాళ్ళకి విమోచన దయచేయండి తండ్రి. పెళ్లి కాని పిల్లలకి వివాహాన్ని ఘోషిస్తున్నాను. ఉద్యోగం లేని పిల్లలకి ఉద్యోగాన్ని ఘోషిస్తున్నాను. చదువుకి దుడ్డు లేని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తున్నాను. ఆ తాగబోతైన మొగుడు కానీ తాగబోతైన ఎవరు కానీ ఇంట్లో యేసు నామంలో విడుదల పొందుకుంటున్నారు. వీరి విరుద్ధంగా చేయబడిన ప్రతి ఒక్క ఆయుధాన్ని యేసయ్య నామంలో శపిస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరుని తుడిచి ఏ యొక్క విషయాన్ని ప్రభువా వారు నమ్ముకొని ఆశించి వచ్చారో దాన్ని యేసయ్య నామములో వాళ్ళకి విడుదల చేస్తున్నాను. వందనాలు తండ్రి. మా ప్రార్థన విన్నారు, మాకి జవాబు ఇచ్చారు. కారణము నా దేవునికి అసాధ్యమైనది ఒకటి లేదు. స్తోత్రం నాయన. సకల మహిమను మీకే చెల్లిస్తూ ఈరోజు అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రియులు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అద్భుతాలు జరగని సంఘ కాపరి, పాస్టరమ్మ, సంఘ పెద్దలు, కుటుంబంలో ఉండే అందరినీ యేసు నామంలో నేను దీవిస్తున్నాను. అగాపే కాల్వరి సంఘాన్ని క్రీస్తు నామంలో నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడి నుంచి అనేక మిషనరీలు వెళ్ళి అనేకులకి సువార్త ప్రకటించే ఒక గొప్ప సంఘముగా ఈ సంఘాన్ని మార్చండి తండ్రి. వందనాలు యేసయ్య. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకున్నాను. నమ్మినోళ్ళందరూ గట్టిగా నా ఎంట చెప్పండి. ఆమేన్. గట్టిగా చేతులు చెప్పాలి కొట్టు ఆయనకి వందనాలు చెల్లించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జరుగుతూ ఉన్నాయి ఇంకా అద్భుత కార్యాలు. మీరు ఇంటికి వెళ్తారు, చూస్తారు, పరిస్థితులు చేంజ్ అవుతూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. దేవుని యొక్క బలమైన సన్నిధి, ఆయన ప్రసన్నత మన మధ్య ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడు అనేకులను తన ఆత్మచేత ఆయన తాకి ఉంటా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈరోజు నా జీవితంలో అద్భుతం జరిగింది అని? హల్లెలూయా. ఎందుకంటే నమ్మితే ఏమంట, ఏంటి, సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు నుంచి, ఈ క్షణము నుంచి దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు ఊహించలేని గొప్ప అద్భుత కార్యం జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి విశ్వసించిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే విశ్వసిస్తేనే, నమ్మితేనే. హల్లెలూయా.
ఏదో అనుకుంటే కాదు. ప్రైజ్ ది లార్డ్. గొడ్రాలైన ఆ ఎలిజబెత్ ఏమైపోయిందంటే 6 నెలలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కదా. ఏదే కానీ నీ జీవితంలో అద్భుతం చేయడానికైనా శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఈరోజు మరి చక్కటి మరి వాక్య సందేశాన్ని ఇచ్చి మరి సంఘాన్ని ఉజ్జీవపరిచి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బలపరిచిన పరిశుద్ధాత్మ దేవునికి మరి ఈ విధంగా సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ప్రైజ్ ది లార్డ్, ఏం చేయబోతున్నాడు? మిమ్మల్ని అందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? మిషనరీస్గా, హల్లెలూయా, సేవకులుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక మీదట మీ నోరు పాత మాటలు మాట్లాడవు. అది ఏమంటారు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడవు. ఇంకేం మాట్లాడతాయి? యేసయ్య మాటలే మాట్లాడతాయి. నీకు కీడు చేసిన వారిని గూర్చి నీ మాటలు మాట్లాడవు. నిన్ను మోసం చేసిన వారిని గూర్చి నీ మాటలు మాట్లాడవు. హల్లెలూయా. ఏదో దానిని గురించి మాట్లాడవు. హల్లెలూయా. దేని గురించి మాట్లాడతాయి? యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడతాయి. హల్లెలూయా. ఆయన మాటలో ఏముందంట? శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తి ఎవరి మూలకంగా విడుదల కాబోతా ఉంది? ఎవరి మూలకంగా? ఎవరి మూలకంగా? నా మూలకంగా. చెప్పండి. విడుదల కావాలా? విడుదల కావాలా? మీలో ఉందా లేదా ఆ శక్తి? ఉంది. ఉంది. మీరేం చేయాలి ఇప్పుడు? విడుదల చేయాలి. ప్రైజ్ హల్లెలూయా. విడుదల చేస్తే గ్రామాలు ప్రభు సన్నిధికి వచ్చేవిగా ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. మీ కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. దేవుడు గొప్ప ఉద్యోగాన్ని మన కళ్యాణ దుర్గంలో దేవుడు తీసుకుని రాబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మళ్ళీ 25వ తారీఖున మరి క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. మీరు రండి, మీతో పాటు అనేకులను మీరు తీసుకురండి. ఆ రోజు దేవుడు ఇంకా గొప్ప కార్యాలను దేవుడు చేయబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మరి చక్కటి వాక్య సందేశం అందించిన దైవజనులు, మరి భారతదేశంలోను ఇతర దేశాల్లో బలముగా వాడబడుతున్న మరి దైవజనులు, మరి గణేశయ్య గారు మన మధ్యలో ఉంటున్నారు. వారికి అందరూ కూడా వందనాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అలాగే నేను పాస్టర్ గారు చెప్పాను, అన్న పాస్టర్ అమ్మ గారిని కూడా పిలుచుకుని వస్తే ఎంత బాగుంటుంది, అక్కని పిలుచుకుని వస్తే ఎంత బాగుంటుంది అంటే, మరి ఈరోజు యాక్చువల్గా అక్కకు మెడికల్ డిపార్ట్మెంట్లో మరి వాళ్ళు హెడ్గా ఉంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు 3-4 గంటలకంతా అక్కడికి వెళ్ళాలి. అయితే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి అక్కగారు కూడా మన మధ్యకి వచ్చారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. మరి అలాగే వీరితో పాటు మరి బ్రదర్ సుదర్శన్ అయ్యా నిలబడు. సుదర్శన్. ప్రైజ్ లార్డ్. మరి మీకు కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే వీళ్ళకి చర్చి బిలీవర్ సహోదరి మంజుళ గారు వచ్చారు. వారికి కూడా నా యొక్క వందనాలు. గవర్నమెంట్ నర్సు అదే కాదు, మరి యొక్క సేవకురాలుగా సువార్థికురాలుగా దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలో ఉంచి. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాను, గణపరుస్తుంటున్నాను. నీ దాసుని మీరు అభిషేకించి నాతో, మాతో, మా అందరితో కూడా మాట్లాడి మేము ఎవరై ఉన్నామో, మాలో ఏముంది
అన్న సంగతిని మీరు బయలుపరిచారు. ప్రభువా, మాలో సంఘబిడ్డల్లో ఉంటున్న నిశక్తి ప్రభువా బయటికి ప్రవహించునుగాక, నశించిపోచున్న ఆత్మల రక్షణ పొందునుగాక, అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు జరుగునుగాక. ప్రభువా, నీ దాసుడు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించి బలపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.